నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చంద్రశేఖర స్వామీజీ ఈయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అది ఎందుకు అనేది అందరికీ తెలిసిందే. ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలి ఈ వ్యాఖ్యలు మాట్లాడారు. మాట్లాడగానే పోలీసులు నోటీసులు జారీ చేశారు. నార్మల్గా పోలీసుల నుంచి నోటీసులు వచ్చి ఏంటి ఇలాంటి మాటలు అనగానే మా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నామనో లేకపోతే ఇక దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా సైలెంట్గా ఉండిపోవడమో జరుగుతుంది. కానీ ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి, ట్రెండింగ్లోకి వెళ్తున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అందిస్తాను. ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలన్న వ్యాఖ్యలపై పోలీసు నోటీసులు జారీ చేసినట్లు విశ్వ ఒక్కలింగ మహాసంస్థానం మఠాధిపతి చంద్రశేఖర స్వామీజీ తెలిపారు. అలాగే విచారణకు పోలీసులు పిలిచారని, ఈ విషయంలో తాను జైలుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ విషయాన్ని తాను దేవుడికే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు. ఇగో నన్ను జైలుకు తీసుకెళ్ళినా పర్లేదు, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం, నోటీసులు ఇవ్వడం కాదు, కానీ రైతుల భూములను లాక్కునేందుకు వక్ఫ్ సిద్ధమైంది. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు నిర్వహిస్తున్న నిరసనలో పాల్గొన్న పోలీసు విచారణకు నేను వెళ్ళను. ఒకవేళ వారు తమ మఠానికి వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులతో మాట్లాడి స్పష్టత ఇస్తా. నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు, నోరు జారాను అంతే. మరుసటి రోజే విచారణ వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని స్వామీజీ అన్నారు. తమ మఠానికి కొందరు ముస్లింలు కూడా భక్తులుగా ఉన్నారని స్వామీజీ తెలిపారు. తాను ముస్లింల వివాహాలకు కూడా హాజరవుతానని, అసలు తనపై ఫిర్యాదు ఎందుకు నమోదైందో అర్థం కావడం లేదని చెప్పారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, తనను కలవడానికి కొందరు వచ్చారన్నారు. అయితే ప్రస్తుత విషయాలపై మాత్రం ఆందోళన పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేయాలని విశ్వ ఒకలింగ మహాసంస్థానం మఠాధిపతి చంద్రశేఖర స్వామీజీ డిమాండ్ చేశారు. రైతుల భూములకు వర్క్ బోర్డు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘం కర్ణాటక విభాగం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో ఏర్పాటు చేసిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దేశంలో వర్క్ బోర్డును లేకుండా చేస్తే భారతీయులంతా ప్రశాంతంగా ఉండడం సాధ్యమన్నారు. ఒకరి భూమిని మరొకరు లాక్కోవడం ధర్మం కాదన్నారు. ప్రభుత్వం పతనమైనా పర్వాలేదు, కానీ వర్క్ బోర్డు రద్దు నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. ఈయన డిమాండ్ బాగుంది. ఆ తర్వాత ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే కొంత అటు ఇటు అర్థం కాకుండా ఉన్నాయి. ఏదేమైనా ఈ దేశంలో పుట్టిన ఎవరికి ఓటు హక్కును రద్దు చేయాలి అని ఎవరం చెప్పలేం. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన పౌరులందరికీ కూడా అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాగే వర్క్ బోర్డు విషయంలో సవరణ జరగాలి అనేది మాత్రం సరైన నిర్ణయం. కొన్నిసార్లు మనం మాట్లాడే వ్యాఖ్యలు మన మీద ఉన్న ఇంప్రెషన్ని కానీ, మన వల్ల ప్రభావం అయ్యే వాళ్ళని కానీ కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ఇప్పుడు ఈ స్వామీజీది అలానే జరిగిందనమాట. అర్థం కాకుండా కొంత గందరగోళానికి అయ్యే విధంగా. ఏదేమైనా కానీ వర్క్ బోర్డులో సవరణ అనేది అయితే జరగాలి. రైతుల భూములు, గ్రామాలు, విశ్వవిద్యాలయాలు, ఇలా ఏది పడితే అది మాదే అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ ఇస్లాం కంటే ముందు నుంచి ఉన్న సనాతన ధర్మానికి సంబంధించి మాది అని చెప్పుకోవడానికి ఏముంది? ఈరోజు అత్యధిక భూములు, అత్యధిక ఆస్తులు భారతదేశంలో రైల్వే తర్వాత వర్క్ఫే ఉంది. మరి భారతదేశమే సనాతన ధర్మం మీద ఏర్పడ్డ దేశం. ఆ ధర్మానికి ప్రతీక హిందూ. మరి హిందూ ధర్మానికి, హిందూ ఆలయాలకు అలాంటి హక్కులు ఎందుకు లేవు? ఇలాంటి వాటి మీద ప్రశ్నిద్దాం, పోరాడదాం. అవునంటారా కాదంటారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇది మనందరి ఛానల్, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం అదే దిశలో పెరగట్లేదు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి కంటెంట్ నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ అన్నిటికంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి మీరు చేయూతనందించండి. ఛానల్ని నిలబెట్టడానికి మేము పడుతున్న తపనకి మీ సహాయం, మీ చేయూత చాలా అవసరం. మాకు బలగం ఏదైనా ఉందంటే ఈ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే, సపోర్ట్ మాత్రమే, ఇంకెవ్వరిది లేదు. కాబట్టి మీరు చేసే ఒక్క రూపాయి సహాయం అయినా సరే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. అలా ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కళకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.